హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు దయా కిరీటముగా మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరములో ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయనను ఆరాధించుటకును వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుచు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. నేటి దిన అధ్యక్షులుగా ఏర్పాటు చేయబడిన వారు రెవరెండ్ శ్రీ అనిల్ కుమార్ సామ్యుల్ సంఘ కాపరి గారు, సందేశం కొరకు ఏర్పాటు చేసిన వారు రెవరెండ్ శ్రీ ఎస్జే జీవన్ సంఘ కాపరి గారు, ఆశీర్వాద ప్రార్థన కొరకు ఆర్ పాస్కల్ ప్రకాష్ గౌరవ సంఘ కాపరి గారు ఏర్పాటు చేయడమైనది. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రారంభ ప్రార్థన శ్రీ జి సంజీవరావు గారు కోఆపరేటివ్ మెంబర్ గారు, ప్రార్థన కొరకు శ్రీమతి ఎం సుగుణమ్మ సజీవరాజు గారు, ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనము శ్రీమతి ఆర్వి పెర్సిన్ బ్యాంకింగ్ గారు, ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన వారు శ్రీ కె భాస్కర్ గారు ఆడిట్ కమిటీ వారు, ప్రార్థన కొరకు టి లక్ష్మణ గారు సంఘ ట్రెజరర్, పాత నిబంధన కొరకు ఏర్పాటు చేసిన వారు జెడ్ దినకర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గారు, క్రొత్త నిబంధన కొరకు ఏర్పాటు చేసిన వారు శ్రీమతి ఆర్ మెర్లిన్ సంపత్ కుమార్ గారు, ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన వారు శ్రీ ఆర్ ప్రభాకర్ గారు, ప్రార్థన కొరకు శ్రీమతి కె అనిత శాంసన్ గారు, ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన వారు శ్రీ ఏ సాల్మాన్ గారు, కానుకలు కొరకు ప్రార్థన చేయవారు శ్రీమతి కె నయోమి షకీలా గారు, సీనియర్ డీకనేస్ గారు. వీరందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం అంతటి అధ్యక్షుల వారికి అప్పగించుతున్నాను. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రియమైన సంఘమా, దేవుని ప్రశస్త నామంలో మీకందరికీ నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ దైవారాధనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. అందరూ లేచి నిల్చునేడలా మరి స్తుతి కీర్తన పరలోక ప్రార్థనతో మనము దేవుని కనపరుస్తాం. పితృపుత్రశుద్ధాత్మాలై మేళానిచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు నా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందా. ప్రారంభ ప్రార్థన చేటగాను శ్రీ జి సంజీవరావు గారు, కోఆప్టెడ్ మెంబర్, వారిని ముందుకు ఆహ్వానిస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నాయన ఈ ఉదయకాలం మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నా. ప్రభువా, 2024 సంవత్సరం అంతటా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమముగా, ఎంతో సంతోషముగా నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. 2024 సంవత్సరంలో మా సమస్యలన్నీ, అనారోగ్యములైతేనేమి, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పటికీ వాటన్నింటినీ నాయన మీరు తప్పించి మమ్మల్ని కాచి కాపాడి ఆశీర్వదించి ఈ రకంగా మరి ఒక పర్యాయం మీ సన్నిధిలో, మీ పరిశుద్ధ మందిరములో మేమందరము చేరుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినారు. ప్రభువా, వందనాలు. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు మమ్మల్ని సజీవ సంఖ్యలో చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, నూతన సంవత్సరాన్ని బట్టి మేము అతిశయించడం లేదు, కానీ నూతన సంవత్సరం అనుగ్రహింపచేసిన దేవుణ్ణి బట్టి మేము అతిశయిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా, మా సంఘాన్ని అద్భుత రీతిగా మీరు అభివృద్ధి చేస్తూ నాయన 100 సంవత్సరాలకు పైబడినటువంటి ఈ సంఘాన్ని నాయన దినము మీరు ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. సంఘ సభ్యులందరూ నాయన మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ నాయన చక్కగా వారి కుటుంబాలు మేళ్లు పొందుతూ, ఆశీర్వాదములు పొందుతూ ముందుకు కొనసాగుచున్న విధానమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మాకిచ్చిన 3 సంఘ కాపరులను బట్టి వందనాలు. వారు చేయించిన బలమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి. మరి నూతన సంవత్సరం మరి ఎంతో మేలుకరంగా ఉండులాగున మీ కృప చూపించండి. ప్రభువా, స్టాండింగ్ కమిటీ సభ్యులను అందరినీ ఆశీర్వదించండి. సంఘ పనులలో మరి స్టాండింగ్ కమిటీ ఉంటుండగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు కావాల్సినటువంటి మంచి జ్ఞానమును ప్రసాదించండి. ప్రభువా, మీరే ముందుకు కొనసాగడానికి సహాయం అనుగ్రహింపచేయండి. ఈరోజు కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మీ కృప చూపించండి. మరి సంఘంలో ఆయా అంగములు ఉంటూ ఉన్నాయి. ప్రభువా, మరి సండే స్కూల్ పరిచర్యను ఆశీర్వదిస్తున్నారు, స్త్రీల సమాజపు పరిచర్యను ఆశీర్వదిస్తున్నారు, యవనస్తుల పరిచర్యను ఆశీర్వదిస్తున్నారు, స్త్రీల సహవాసం పరిచర్యను ఆశీర్వదిస్తున్నారు. నాయన మెన్స్ ఫెలోషిప్ వారు కూడా అద్భుత రీతిగా నడిపించుతున్నారు. ప్రభువా, మీకు వందనాలు. వీరందరి పరిచర్యను ఫలభరితంగా ఉండుటకు మీ కృప చూపించండి. కోల్ సెంటినియల్ సంఘం మరి నాయన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక మంచి సంఘముగా మరి నాయన ఎంతోమందికి మేలుకరమైన సంఘంగా ఉండడానికి మీరు చూపుచున్న కృపను బట్టి వందనాలు. ఈ సంఘంలో నాయన పుట్టి పెరిగి నాయన ఎంతోమంది ఆయా ప్రదేశములలో మీ పరిచర్యలో ఉంటూ ఉన్నారు, ఆయా సంఘాలకు కాపరులుగా ఉంటూ ఉన్నారు, విదేశాలలో ఉంటున్నారు. ప్రభు, ఆ సంఘ సభ్యులను మీరు ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు, 2025వ సంవత్సరం మొదటి దినం, మొదటి ఆరాధనలో మేము ఉంటున్నాం. ప్రభు, మీకు వందనాలు. 2025వ సంవత్సరం మాకందరికీ ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యదాయకంగా, సంతోషదాయకంగా ఉండులాగున మీ కృప చూపించండి. 2024లో మమ్మల్ని కాచి కాపాడి ఆశీర్వదించిన విధంగా 2025లో కూడా ప్రభువా కృపాక్షేమములు మా అందరి వెంట వచ్చులాగున మీ కృప చూపించండి.
ఈ సంవత్సరం జనవరి మాసం 1 తారీఖు అంటే ఈ రోజు నుండి మొదలుకొని డిసెంబర్ 31 వరకు మీరే మాకు తోడుగా ఉండండి, అండగా ఉండండి. మీరే ఆదియు అంతముగా ఉండి నాయన మీ సన్నిధి మాతో ఉంచండి. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఆశీర్వదించండి. మరి నాయన మరెన్నటికీ గతంలో జరిగినటువంటి మరి ప్రభువా దుస్థితులు ఉన్నాయి ప్రభువా. 2020-21లో కోవిడ్ అనేటువంటి ఆ యొక్క వైరస్ వచ్చి ఎంతోమంది ఇబ్బంది పడినాం ప్రభువా. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి రాకుండా ప్రభువా మీరే మమ్మల్ని కాపాడవాలని సమస్తము మీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంతటా మీ సన్నిధి ఉంచి ప్రతిదీ కూడా మీ నామ మహిమార్థమై జరుగుటకు మీ కృప చూపించవాలని మా అందరి కుటుంబాలను మరి ఒకసారి మీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొంచుంటున్నాను నాయన. ఆమేన్. అందరం కలిసి క్రొత్త ఏడు మొదలుపెట్టెను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలుపెట్టెను అన్నటువంటి 603వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన కలిసి పాడదాం. ఈ పాట మన ప్రోగ్రామ్ బుక్ షీట్లో కూడా ప్రింట్ అయి ఉంది. చివరి పేజ్లో దయచేసి మీరు దానిని కూడా చూడగలరు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవా తత్తరా పడకుండా చేయు యుద్ధముత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు పొంకంబు మీరు ఎందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు. నందముగను రవిని బోలి నలయకుండా మెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు సేయదడవు నర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. రాలు మాలి ఉండకుండా చాలా మేలు సేయవలయు. చాలా జనములకిమ్మాను ఏలు నామ ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను.
బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలములేని వారమయ్యును బలముందవచ్చు కలిమి మీర కర్తవాకున నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదముంది బలము సంఘ సర్వ విధుల నెలమి మీరు నర్చుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ధరిత్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో లగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడగా రేపు మీరా తనదు కరుణ పాపమంతా కడిగి వేసి పాపరోగ చిహ్నలన్నీ బాపి వేసి శుద్ధి చేయ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ప్రార్థన చేయుటకు శ్రీమతి ఎం సుగుణమ్మ సజీవరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆ పిదప ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనము శ్రీమతి ఆర్వి వర్సెస్ బ్యాంకిన్ గారు. అందరూ కళ్ళు మూసుకొని కళలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా,
గొప్ప దేవుడవు తండ్రి, పరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడవు తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాతకాల సమయంలో మందిరంలో చేరి విశ్వాసులతో కూడి మిమ్మను ఆరాధించుటకు, ఘనపరచుటకు మాకు ఇచ్చిన సమయం కొరకై, భాగ్యం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభా. మా పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సర కాలం అంతట్లో అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉండి కాపాడి నడిపించి మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభా. కేవలం మీ దయ, మీ కృపను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సంవత్సరంలో తండ్రి మీకు ఆయాసకరమైన మార్గం ఒకవేళ మా యందు ఉన్నదేమో తండ్రి, మమ్మల్ని క్షమించి మమ్మల్ని నూతనపరచమని విజ్ఞాపన చేస్తున్నాం మా ప్రభువా. మా పట్ల మీరు చూపుతున్న కృపకై, ప్రేమకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఆరాధన అంతట్లో మీ తోడు, మీ సన్నిధి, మీ కాపుదల మాకు అనుగ్రహించమని, ఆరాధన ద్వారా మీరే మహిమ పొందమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నూతన మనస్సు, నూతన స్వభావం కలిగి తండ్రి ముందుకు సాగునట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా దోషముల, అపరాధముల నిమిత్తం సిలువలో బలి అయి తండ్రి, సిలువ ద్వారా ఇచ్చిన రక్షణ భాగ్యము కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు మేము ఏపాటి వారం మా ప్రభువా, కేవలం మీ ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ఆయా శాఖల ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. మా సంఘం అనేకులకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లునట్లు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం మా తండ్రి. సంఘ కాపర్లను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను, స్టాండింగ్ కమిటీని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. సంఘంలో ఇంకా జరగలేని అనేక కార్యక్రమాల్లో మీ తోడు, మీ సన్నిధి అనుగ్రహించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తున్నాం. దుఃఖంతో ఉన్న కుటుంబాల కొరకు, అనారోగ్యంగా ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఆదరించగల దేవుడవు, స్వస్థపరచగల దేవుడవు నీవైనందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్యకు, సేవకు ఎలాంటి ఆటంకం కలగకుండా మా ప్రభుత్వాలకు కావలసిన మంచి మనసును మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం మా తండ్రి. చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించే దేవుడు అయినందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగుగా కానీ ప్రార్థిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘం అంతటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేటి ఉత్తర ప్రత్యుత వాక్యంనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 65వ కీర్తనలు 1 నుంచి చివరి వరకు. కీర్తనలు 65. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు.
ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదలుచున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును విడికిలో దీవించునుగా. ప్రార్థించటకు శ్రీ కె భాస్కర్ గారు ఆడిట్ కమిటీ మెంబర్ను ఆహ్వానిస్తున్నారు. అందరం కళ్ళు మూసుకొని తళ్ళు ఉంచుకొని దేవుని సహాయం కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడమే, వాక్యం చదవడం, దేవుడు మనతో మాట్లాడడం. కాబట్టి దేవుని సహాయం కోసం మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మా పరలోకపు నాయన, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రం ఉందని చెల్లిస్తున్నాయన. ఇంతవరకు మమ్మల్ని కాపాడి రక్షించినారు తండ్రి, వందనాలు దేవా. అనేక దినములు, రాత్రులు, వారములు, నెలలు, సంవత్సరాలు బ్రతికించినారు తండ్రి, వందనాలు దేవా. ఇక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మీ పాదం దగ్గర కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము, ఈ సమయము చూడక ఎంతోమంది గతించినారు తండ్రి. వారికంటే మేము శ్రేష్టమైన వారం కాదు, అయినా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా మీ యొక్క దివ్య ఆలయానికి మమ్మల్ని చేర్చినందుకు కొంత చెల్లిస్తున్నాయన. ఇంత గొప్ప దేవుడవు తండ్రి. ఎక్కడున్నా తండ్రి, మరి మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్మల్ని మీ రెక్కల మీద మోసుకొని ఈ యొక్క నగరంలో నడిబొడ్డులు మమ్మల్ని నివసింపజేస్తున్నందుకు కొంత చెల్లిస్తున్నాయన తండ్రి. మీరు చేసిన మేళ్ళకే మరొకసారి మీ పాదం దగ్గర కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలన్నింటిలో మీరు చేసిన గొప్ప మేలు తండ్రి. ఏ మేలు అంటే తండ్రి, ఈ దినం మేము సజీవంగా ఉన్నాం తండ్రి. సజీవతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. చాలు దేవా, ఇది ధన్యత చాలు తండ్రి మాకు దేవా. మరి మీరు చేసినటువంటి ప్రతి కార్యం బట్టి వంద చెల్లిస్తున్నాయన. మాలో తండ్రి అనేక సంవత్సరం గతించినాయి కానీ తండ్రి, మరి మాలో ఎంతమందికి మారు మనసు వచ్చిందో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాయన. క్యాలెండర్లు మారుతున్నాయి తండ్రి, ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ తండ్రి మరి మాలో మారు మనసు పశ్చాత్తాపం వచ్చిందా లేదా? మమ్మల్ని చూసి అనేకులు తండ్రి మీ మార్గంలో నడుస్తున్నారా లేదా? తండ్రి ఆ తీర్పు దినంలో మేము నిలబడినప్పుడు తండ్రి మరి ఎందరినీ మీ సువార్తలో మేము ఎంతమంది సువార్త తెలియజేసినాం, ఎంతమంది మీ దగ్గర నడిపించినాం, అది మేము తల ఎత్తుకునేలాగన తండ్రి, భలా మంచి దాసుడు అనే ఒక బిరుదు పొందులాగన మేము మీ ముందు నిలబడటం మీరే మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాయినా తండ్రి. మీరు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఉందని చెల్లిస్తున్నాయినా. అవును దేవా, సిలువలో ఆ కార్యం చేయకపోతే మేము ఈరోజు ఈ యొక్క స్థానంలో ఉండేవాళ్ళం కాదు దేవా. అందమైన శరీరాన్ని తండ్రి 10,000లో గుర్తించదగిన వాడు మా ప్రియుడు. అటువంటి వాడు నలగొట్టబడి ముళ్ళ కిరీటం పెట్టుకొని తండ్రి, కాళ్ళకు చేతులకు చీరలతో ఉన్న యేసును చూస్తున్నాం తండ్రి.
పౌలు చూసేది అదే దేవా, క్రీస్తుని చూస్తున్నాడు, సిలువలో ఉన్న క్రీస్తుని చూసినాడు తండ్రి. ఆయన చేసిన సేవను బట్టి ఉందో చెల్లిస్తున్నాయన తండ్రి. మీరు రాకపోతే మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళం దేవా, మీరు వచ్చినారు, వందనాలు దేవా. మా దేశానికి తండ్రి మీ ప్రియ శిష్యుడైన తండ్రి థామస్ను పంపించినారు, వందనాలు దేవా. ఆయన వచ్చినందుకు భారతదేశంలో తండ్రి మరి సువార్త ప్రకటించబడింది దేవా. ఎంతోమంది మిషనరీలు పంపించినారు, వందనాలు దేవా. మరి ఇప్పుడు మేము కోల్స్ దొరగారిని మరి స్టాంటన్ దొరగారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు చేసినటువంటి తండ్రి దాతృత్వాన్ని బట్టి ఉందో చెల్లిస్తున్నారు, చేసిన శ్రమను బట్టి ఉందో చెల్లిస్తుంది. ఆయన ఎంతో శ్రమపడి ఈ యొక్క పరిశుద్ధాలయాన్ని కట్టినారు దేవా, వందనాలు దేవా. మేము ఈరోజు ఇది అనుభవిస్తున్నామంటే వారు చేసినటువంటి గొప్ప కార్యం అని నమ్ముతున్నాం తండ్రి. ఎంతోమంది మిషనరీలు వచ్చినారు, సేవకులు వచ్చినారు, సంఘ కాపర్లు ఎంతోమంది సేవ చేసినారు తండ్రి. చేసిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటున్నాయన. అదేవిధంగా తండ్రి మరి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ యొక్క తండ్రి సమస్యలు ఉన్నాయో, ఎటువంటి బాధలు ఉన్నాయో, ఏ కష్టం ఉందో మాకు తెలియదు దేవా, మీకు మాత్రమే అది తెలుసు తండ్రి. వాటన్నిటి నుంచి తండ్రి అధిగమించుటకు మీరు తగిన తండ్రి ఉపాయం మాకు దయచేయమని వేడుకుంటాం. అవును తండ్రి, మీరు మాత్రమే మమ్మల్ని భద్రపరిచేవారు. ముది మోసు వరకు నేను ఎత్తుకునేవాడని అన్నారు. తల్లి మర్చని నేను మరొకరిని వాగ్దానం చేసిన దేవుడు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాగ్దానం నెరవేర్చే దేవుడు మా దేవుడు తండ్రి. వాగ్దానం ఫలించే వరకు మేము ప్రార్థించుటకు మీరే మమ్మల్ని ఆయత్తపరచండి వేడుకుంటున్నాయన తండ్రి. యాకోబు వలె పట్టుదలగా తండ్రి మీరు దీవిస్తే కానీ, మీరు ఆశ్రయిస్తే కానీ నిన్ను వదలనన్నాడు. అవును తండ్రి, ఆ విధంగా మేము ప్రార్థనలో ఎక్కువ గడుపుటకు తండ్రి కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన తండ్రి, ఎడతెగని ప్రార్థన మాకు నేర్పించున్నాయన. సంఘ ప్రార్థనే తండ్రి మమ్మల్ని అందరినీ ఈరోజు ఇంత ఉన్నత స్థితిలోకి ఉంచిందని నమ్ముతున్నాం తండ్రి. దేవా, అనేక తల్లుల ప్రార్థన తండ్రి ఎంతోమంది సేవకులను తయారు చేసింది దేవా. అటువంటి ప్రార్థన పరులున్న మా సంఘాన్ని ఇంకా నువ్వు దీవించి ఆశ్రయించి బలపరచమని వేడుకుంటున్నాయన. మరి తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ఒక్కసారి దర్శించి వారికి నెమ్మది దయచేయం తండ్రి. వారు తెలిసి తెలియక తప్పులు చేసిన క్షమించున్నాయన. వారందరూ నీ బిడ్డలే తండ్రి, నీ చేతి పనులే దేవా. ప్రతి ఒక్కరికి ఈ విధంగా సువార్త చెప్పుటకు యేసయ్యను నమ్ముకునండి, ఆయననే మీకు నిత్య రాజ్యం ఇస్తాడు, నిత్యమైనట్టు జీవం ఇస్తాడని ప్రతి ఒక్కరికి తెలియజేయుటకు ఇంకా అనేకులను లేవని పంట తండ్రి విస్తారంగా ఉంచి పనివారు కొద్దిగా ఉన్నారు తండ్రి. మరి ఇక్కడ నుంచి అనేక మంది సంఘ కాపరులను మిషన్లు లేవనెత్తినారు, ఇంకానూ లేవనెత్తండి దేవా. మా సంఘము నానాటికి వర్ధిల్లో చేయమని వేడుకుంటూ తండ్రి మరి సంఘంలో ఉన్న ప్రతి అంగాన్ని దీవించి ఆశ్రయించండి. వారు నమ్మకంగా పనిచేయటకు మాకు నేర్పించనైనా, విశ్వాసంలో ఇంకా విశ్వాసంలోకి ముందుకు సాగుటకు తండ్రి నిజమైన క్రైస్తవ మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాయన. నామకార్థ క్రైస్తత్వం మా కుటుంబాల నుంచి, మా సంఘాల నుంచి తీసివేయం తండ్రి. నిజమైన సంఘాలుగా, ఎత్తబడే సంఘాలుగా మా సంఘం ఉండుటకు మీరే ఈ సంఘాన్ని ఆయత్తపరచమని వేడుకుంటూ ఇంతవరకు మా పట్లను, మా కుటుంబాల పట్లను, మా సంఘం పట్లను మీరు చేసినటువంటి మేలకై మీ పాదం దగ్గర కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ జరిగినట్టు ప్రతి కార్యక్రమం మీ మహిమార్థం జరిగించుకోమని, మీరు మాత్రమే మహిమ పొందాలి, మీరు మాత్రమే ఘనత పొందాలని నమ్ముతున్నాం తండ్రి. దేవా, మరొక్కసారి మీ పాదం దగ్గర విజ్ఞాపన చేస్తున్న తండ్రి, ఆ నది ఎక్కడ పారునో తండ్రి, ఆ సముద్రపు నీరు తండ్రి మంచి నీరు అగునని ఉన్నారు. అవును తండ్రి, మీ వాక్యము మా హృదయంలో ఉంచుకొని, మా హృదయంలో ఉన్నటువంటి మలినాలని తీసివేసుకొని తండ్రి అక్కడ అన్నీ తండ్రి ప్రాణులు బ్రతుకునని మీరు సెలవిచ్చినారు. వందనాలు దేవా, స్తోత్రం తండ్రి. మేము బ్రతకాలంటే, నిత్య జీవం పొందాలంటే మీ వాక్యం చేత మేము పరిశుద్ధపరచబడాలి తండ్రి. వాక్యమును మేము తండ్రి మేము చదవడం కాదు తండ్రి, దాన్ని ధ్యానించాలా తండ్రి. నిత్యం ధ్యానిస్తూ మిమ్మల్ని ఆనందపరిచేవారుగా మేమందరం ఉండాలని ఈ కొద్ది మనవులు మా ప్రభువును ప్రియకుమారుడైన తిరిగి రానైన నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సంఘమా, అందరం లేచి నిల్చుండి మన సంఘ స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో నుండి లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడుదను.
అన్న 152వ పాట పాడు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. దేవా ఎల్లప్పుడు పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడి గాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడి గాలి మంచును, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. దేవా ఎల్లప్పుడు పాడెదన్. నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై
స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దయచేసి కూర్చుందాం. ప్రార్థన చేయుటకు శ్రీ టి లక్ష్మణ్ గారిని సంఘ ట్రెజరర్ వారిని ఆహ్వానిస్తుంటున్నాను. ఆ పిదప పాత నిబంధన వేదవాక్య పట్టణము శ్రీ జెడే దినకర్ గారు స్టాండింగ్ కమిటీ మెంబర్, క్రొత్త నిబంధన వేదవాక్య పట్టణము శ్రీమతి ఆర్ మర్లిన్ సంపత్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. యేసుక్రీస్తు శక్తిగల నామంలో వేదికను అలంకరించిన పాస్టర్స్కు, ఇతర స్టాండింగ్ కమిటీ మెంబర్స్కు, పెద్దలకు మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నా హృదయపూర్వక వందనాలు. అందరు తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లప్పుడూ వేలాద్దుతలచే పోడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రము వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి ఈ నూతన సంవత్సరమైన 2025లో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, గతంలో చేసిన పనులన్నింటిలో కూడా మీరు స్టాండింగ్ కమిటీ వారిని, సంఘంను ఎంతగానో ఆశీర్వదించి నడిపించిన విధానం బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నానైనా. ప్రభువా, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని పేరు పేరును ఆశీర్వదించి కాపాడండి. సంఘ కాపులను బట్టి, సంఘ స్టాండింగ్ కమిటీ వారిని బట్టి, సంఘంలో పనిచేసినటువంటి వర్కర్స్ని బట్టి తండ్రి నీ కృపలో భద్రపరిచి నీ గొప్ప కార్యాల కోసము మేము ముందుకు సాగునట్లు సాయం చేయండి నాయన. జీవం గల తండ్రి, జీవాధిపతి, నువ్వే నిజమైన దేవుడవు. నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు ఆయన. దేవతల్లో నీ వంటి వాడు లేడు. నీ కార్యము సాటి అయిన కార్యం తండ్రి. అందును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం వందనాలు చేస్తున్నాయన. ప్రభువ, గడిచిన సంవత్సరం అంతటిలో తండ్రి గ్రేస్ ప్రేయర్స్లతో మా చర్చ్ వారితో కలిసి మెడికల్ క్లినిక్ను నడిపించిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువ, ఆ చర్చ్ క్లినిక్ ద్వారా తండ్రి ఎంతోమంది స్వస్థపరచబడినారని, మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభువ, మరి ఈ నూతన సంవత్సరంలో కూడా ఇంకా ఆ క్లినిక్ను బాగా అభివృద్ధి చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువ, ఎందరో అస్వస్థత గురైన వారు నీ యందు నమ్మిక ఉంచి కూడా వస్తున్నారని చెప్పి నమ్ముతున్నాం తండ్రి. అందును బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నానైనా. ప్రభువ, మా అనుబంధ సంఘాలైనటువంటి పాస్టర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అనుబంధ సంఘాల్లో కూడా ప్రతి సంఘము ఎత్తబడే సంఘంగా ఉండుటకు మా సంఘం కూడా ఎత్తబడే సంఘంగా ఉండినట్లు సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువ, మాకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి తండ్రి మమ్మలను ఇంకా ముందుకు నడిపిస్తూ మమ్మల్ని మహిమకరంగా వాడుకుంటారని నమ్ముతూ ఇచ్చిన ఈ కొద్ది వినపములు మీరు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసు నామమున మిక్కిలి నిమిత్తో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేటి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనముల పఠనాంశము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. మీరు స్వాధీనపరచుకునబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి
మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. నూతన సంవత్సర సందేశం కొరకై ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 17 వరకు చదువుకుందాం. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాం. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవుడి వాక్యమును దీవించుగాక. శ్రీ ఆర్ ప్రభాకర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఆ పిదప మన సంఘ క్వైర్ వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుచు దేవుని కనపరుస్తారు. సంఘమంతటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమపూర్వకమైన మా పరమ గొప్ప తండ్రి యేసయ్య, నీ పవిత్ర పాదములకు స్తోత్రములు. నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన సంవత్సరమంతయు మమ్మల్ని కాపాడి రక్షించిన విధానమును బట్టి నిండైన కృతజ్ఞతాస్తుతులు నాయన. మా జీవితాలలో మీరు చేసినటువంటి అనేక మేళ్ళకై నా తండ్రి మీరు కృప చూపించిన విధానం బట్టి మరొక పర్యాయం నిండైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. కొన్ని కుటుంబాలలో దుఃఖకరమైనటువంటి ఘటనలు జరిగి ఉంటున్నాయి నాయన.
మరి నా తండ్రి ఆత్మీయులను కోల్పోయి ఉంటున్నారు నాయన, ఇంటి యజమానులను కోల్పోయి ఉంటున్నారు నాయన, ఇంట్లో కావలసిన ముఖ్యమైన వ్యక్తులు కోల్పోయి ఉంటున్నారు నాయన. వారు ఎంతో దుఃఖ పరిస్థితులలో ఉంటుండగా నీ యొక్క అపారమైన కృప ప్రేమ చూపుతూ వారిని ధైర్యపరచండి, నిరీక్షణ కలిగి ఉండేటట్లు నీ యొక్క సహాయమును మెండుగా అనుగ్రహించండి నాయన. రాబోయే దినాల్లో అటువంటి కుటుంబాలను లేవనెత్తి ధైర్యపరుస్తూ ముందుకు నడిపించండి నాయన. మరి నా తండ్రి మా సంఘ కోయరుగా పాట పాడబోచుండగా నాయన వారి స్వరములను మీరు బలపరచండి నాయన. వారికి తర్ఫీదు ఇచ్చినటువంటి డైరెక్టర్స్ను కూడా మీరు ఆస్వాదించి బలపరచండి నాయన. నా తండ్రి నీ వాక్యం చేత మేము బలపడినట్లు నీ కృప చూపించండి నాయన. నీ దాసుడు వాక్యం బోధించనై ఉంటుండగా నాయన మరి ఆయన విత్తబోయేటటువంటి మాటలను నా తండ్రి వినగల చెవులు, గ్రహించగలిగే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి నాయన. మా జీవితాలలో నా తండ్రి వాక్యం పఠించుటయే గాక వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప చూపించుమని చేరొచ్చిన సంఘాన్ని, సంఘస్థులను, వారి కుటుంబాలను, రాలేక వెనుకబడినటువంటి వారిని, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హలో 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 క్రీస్తునందు ప్రియ సంగమా, మేము ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 602వ పాట, ఇది నూతన సంవత్సర గీతము. మరి ఇంతకు మునుపు మన సంఘం ఎప్పుడు కూడా పాడలేదని నా అనుభవంలో నేను గమనించినాను. కాబట్టి ఈ పాట పాడుచుండగా దయచేసి ఆలకించండి, దేవుని గణపరచండి. దేవ ప్రియ తనయుడా జగద్రక్ష వినుతి చేతుము నీ మహిమన్ గణదేవ ప్రియ తనయుడా జగద్రక్ష వినుతి చేతుము నీ మహిమన్
ప్రియ సంఘమా, నూతన సంవత్సర సందేశాన్ని అందించటకు ప్రియులు మన సంఘ కాపరి రెవరెండ్ ఎస్జే జీవన్ రావు పాస్టర్ గారిని ఏర్పాటు చేయబడి ఉంటున్నారు. దైవజనులు దేవుని వాక్యాన్ని అందించక పూర్వం ప్రార్థించటకు శ్రీమతి కె అనితా శాంసన్ గారిని ఆహ్వానిస్తుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి స్టాండింగ్ కమిటీ వారికి, పాస్టర్స్కి, మరియు క్రిస్మస్ నూతన సంవత్సర కమిటీ వారికి, మరియు సంఘం అంతటికీ కూడా ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బ్లెస్డ్ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. అందరి తలల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం యేసయ్య. మరి గడిచిన సంవత్సరం అంతా కాపాడి ప్రభువా, మరి నూతన సంవత్సరంలో ప్రభువానైనా మమ్మల్ని మా సంఘాన్ని అంతా కూడా ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సజీవుడవు, లోక రక్షకుడవు నాయన, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. గడిచిన సంవత్సరం అంతా ప్రభువా నాయన మా యొక్క జీవితాలలో ప్రభువా నాయన మా యొక్క సంఘంలో మీరు చేసినటువంటి ఎన్నో మేళ్ళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా రుగ్మతల యందు ప్రభా, మా యొక్క వ్యాధి బాధల యందు ప్రభా, మా యొక్క సంతోషమందు, మా యొక్క దీవెనల యందు ప్రభా, ప్రతి విషయంలో నైనా మీరు ముందుండి మమ్మల్ని నైనా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సంవత్సరములు జరుగుతుండగా ప్రభా, మరి ఈ యొక్క కార్యములు ప్రభా మా పట్ల, మా సంఘము పట్ల ప్రభా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిజమే తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మేము నైనా మరి పాతవి మరిచిపోయి ప్రభా నైనా మరి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ప్రభువానైనా మీ యొక్క ప్రణాళికలు మా యొక్క జీవితాలు ప్రభా మరి ఏమై ఉన్నవో తెలుసుకొనుటకు కావలసినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాను. పాతవి గతించనివిగో సమస్తమును నూతనమాయను అన్నట్టుగా ప్రభా మా యొక్క పాత రోత జీవితాలను ప్రభువానైనా మీ యొక్క సంగమందు ప్రభా మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ మరి నాయన మా యొక్క స్వభావమును మార్చుకుంటూ ప్రభువానైనా మా యొక్క జీవితాలలో ప్రభువానైనా నూతన స్వభావమును, నూతన క్రియలను నైనా మరి మేము అవలంబించుకొని జీవించేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించగలరని వేడుకొంచుంటున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, మా యొక్క సంఘంలో ప్రభా మీరు చేయించున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నైనా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సుందర ఆలయంలో ప్రభా నైనా మరి మేము స్తుతించుటకు, ధ్యానించుటకు నైనా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిజమే నాయన, దేనికి పనికి రానటువంటి మట్టితో సమానమైనటువంటి మమ్మల్ని ప్రభువా నీ యొక్క బిడ్డలుగా చేసుకొని మరి నీ యొక్క ఆలయంలో స్తుతించేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నాయనా నీ యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవు ఇచ్చినావు. నేను అంత గొప్ప ధన్యతను మాకు అందరికీ ఇచ్చినావు ప్రభువా. మరి ఏమిచ్చి మీరు నాని మేము తీర్చుకోగలము ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో రక్షణ పాత్రను చేతపట్టుకొని నీ కొరకై నిరీక్షించేటటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచుతున్నాం. మా యొక్క సంఘమును దీవిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభువా మాకు ఇచ్చినటువంటి 3 పాస్టర్స్ను బట్టి నీకు వందనాలు. నైనా పాస్టర్స్ యొక్క మరి వారు చేయించినటువంటి సేవను ప్రభువా దీవించి ఆశీర్వదించండి. అనేక ఆత్మలు ప్రభువా రక్షించబడేటటువంటి కృపను చూపండి. వారికి మంచి వారి యొక్క కుటుంబాలను నైనా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా పాస్కల్ ప్రకాష్ సార్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అతనికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మరి ఎముకలకు నూతన బలమును దయచేసి ప్రభు మరి మీ యొక్క సేవలో మరి ఇంకా ఎక్కువగా వాడబడేటటువంటి కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. నాయన మా సంఘమును ప్రేమించి ఇచ్చినటువంటి అనుబంధ సంఘాలను బట్టి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయా సంఘాలలో జరుగుతున్నటువంటి సేవను బట్టి ప్రభా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి మా యొక్క సంఘంలో ప్రభా నూతనంగా
నిర్మాణం అవుతున్నటువంటి భవనాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అవి త్వరగా పూర్తయ్యేటటువంటి కృపను మీరు అనుగ్రహించండి. నైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మీరే సహాయం దయచేసి నైనా జరగవలసిన పనులలో మీరే తోడుగా ఉండి నడిపించండి. పాస్టర్స్ రెసిడెన్స్ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప చూపి త్వరగా పూర్తయ్యేటటువంటి కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం నైనా. అదేవిధంగా సంఘంలో ఆయా శాఖల ద్వారా ప్రభువా మరి మీరు జరిగించుకుంటున్నటువంటి సేవను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నైనా. మరి ఈ యొక్క సంఘంలో అద్భుతంగా ప్రభువా జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమం బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. స్టాండింగ్ కమిటీ వారిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువానైనా మరి నూతన సంవత్సరము క్రిస్మస్ కమిటీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నైనా నీ యొక్క బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో వారిని వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారికి ఇచ్చిన మంచి జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నైనా. మరి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నుంచి ఇప్పటి వరకు నైనా జరిపించిన ప్రతి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా దీవించి ఆశీర్వదించినారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. సంఘంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సమయంలో ప్రభా. ఎంతోమంది తమ ప్రియులను తమ ఆత్మీయులను కోల్పోయి మరి దుఃఖంలో ఉంటున్నాగా ప్రభువా, వారిని మీరే ఆదరించండి. వారి యొక్క కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకొంచుతున్నాను. సంఘంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారు చేయించిన సేవను నాయన మీరే దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది పరీక్షల కొరకు నాయన ప్రిపేర్ అవుతున్నారు ప్రభువా. వారందరినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నైనా. మరి వృద్ధులను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఈ యొక్క సమయంలో ప్రభువా నాయనా మరి వాక్యాన్ని అందిస్తున్నటువంటి నీ యొక్క సేవకుని ప్రభువా ఎత్తిపడుతున్నాం తండ్రి. నైనా సేవకుని మరుగుపరిచి ప్రభువా మీరే అతని ద్వారా మాతో మాట్లాడండి. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క ఆత్మకు అవసరమైనటువంటి సందేశాన్ని ప్రభువా నీ యొక్క సేవకుని ద్వారా మాకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం నాయనా. వింటున్నటువంటి వాక్యాన్ని ప్రభువా వినగలిగే మనస్సును ప్రభువా మాకు అనుగ్రహించండి నాయనా. దాన్ని గ్రహించి నాయన ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ కృపలో మేము ఎదిగేటటువంటి కృపను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మరి ఇంతవరకు జరిపించినటువంటి కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు. ఇక ముందు జరగనైనటువంటి కార్యక్రమాలంతటిలో ప్రభువా మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇది నా ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. మరి ఒకసారి ప్రభువానైనా నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు మాకు నాయన సహాయం దయచేయమని ఈ కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.